హలో అందరికీ. ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు సండే కదా! వీడియో ఏంటంటే నిన్న చెప్పా కదా! మా తమ్ముడు బర్త్‌డే అనేసి. సో, అందుకే వాడి బర్త్‌డే కోసం కేక్ తీసుకురావడానికి నేనైతే పక్కనున్న టౌన్‌కైతే వెళ్ళానండి. అక్కడైతే నాకు నచ్చిన కేక్స్ నేను తీసుకున్నాను. చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు నచ్చింది నేను తీసుకున్నాను. ఇంకా పేరైతే అలా రాయించాను. రాయించేసి ఇంకా ఇంటికొచ్చేసాను సరాసరి. మా వాడు చూస్తే లేడు ఇంట్లో. ఇంటికొచ్చాక అక్కో ఏం తెచ్చావు నా కోసం అంటున్నాడు. ఏం చేస్తాను తమ్ముడు ఏం లేదు నార్మలే నీకోసం కేక్ తెచ్చా చూడు అని చెప్పా. వాడైతే ఇంకా పెద్దోడండి. నాకు గోల్డ్ ఏం తీసుకురాలేదా అని అడిగేసాడండి. ఎక్కడండి గోల్డ్ రేట్ 80,000 ఉంటే మనం ఎక్కడ కొనగలం చెప్పండి. ఇంకా సరేలే అనేసి ఇంకా దీంతో సరిపెట్టుకోరా అని చెప్పానండి. ఇంకా అలా కేక్ కట్ చేసాం. కేక్ కట్ చేసి ఎవరు లేరండి. నేను, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, ఇంకా మా అత్త కొడుకండి అంతే. మేము ఒక 5 మెంబర్స్ అంతే. ఊరికే సింపుల్‌గా అలా కేక్ కట్ చేసి సింపుల్‌గా అలా సెలబ్రేట్ చేసుకున్నామండి. వాడైతే హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే మా లైఫ్‌లో మేము ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవడం. ఇంతకుముందు నేను ఒక చోట చదవడం, వాడొక చోట చదవడం అలా ఇద్దరము ఒక్కొక్క చోట ఉండడం వల్ల కుదరలేదు. ఇంకిప్పుడైతే మాకలా కుదిరింది కాబట్టి ఇంక అలా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇంకా పక్కనున్నదైతే మా అమ్మ. మా అమ్మ అయితే కొడుకు బర్త్‌డే చేసుకుంటుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూసారా అసలు? ఈ వీడియో రిలీజ్ అయ్యేపాటికే మా అమ్మ చూస్తుంది. చూసి నన్నేమంటుందో అప్పుడైతే తెలీదు. ఇంకా చూడండి మొఖం వెలిగిపోతుంది అసలు. ఎంత హ్యాపీనో కొడుకు సెలబ్రేట్ చేసుకుంటే. ఎవరికైనా అంతేలెండి పాపం కన్న ప్రేమ ఉంటది గదా! ఇంకా అలాగే ఇంకా వాడైతే మా అమ్మకి, మా నాన్నకి కేక్ తినిపించాడు మంచిగా. మరి ఇంకా అలాగే నాకు కూడా తినిపించాడు. ఇక్కడ ఉన్నది మా నాన్న అండి. మా నాన్న, ఇంతకుముందు మా అమ్మ. ఇంకైతే మా అత్త కొడుకు వాడొచ్చాడు. వాడికి కూడా కేక్ తినిపించాడు. వీళ్ళిద్దరికీ అయితే భలే క్లోజ్ అండి అసలు. బావ, బామర్ది చాలా క్లోజ్. ఇంకా ఇద్దరు కేక్ తినిపించుకున్నారు మంచిగా. అలాగే ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాం. ఇంకేంటండి మళ్ళీ అంతే కేక్ కట్ చేసుకున్నాము. ఇంకా దాన్ని తిన్నాము కొద్దిగా. అందరం ఒక్కొక్క పీస్ కేక్ తిన్నాం. అంతే అండి. ఇంకా స్పెషల్ అయితే పెద్దగా ఏం చేయలేదు. ఎందుకంటే మొన్ననే ఫెస్టివల్ అయిపోయింది కదా! ఇంకా అందుకనేసి మళ్ళీ ఇంట్లో స్వీట్స్ అలా స్పెషల్స్ ఏమి పెద్దగా చేయలేదు. జస్ట్ నార్మల్‌గా అలా పాయసం చేసుకొని నోరు తీపి చేసుకున్నామండి అంతే. ఇంకా కేక్ కట్ చేయడం అయితే ముగిసింది. ఇంకా అందుకనేసి మేమింకా సింపుల్‌గా డిన్నర్ చేసేసుకున్నాము. మరి ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మాకు ఇంకా మంచిగా హ్యాపీగా మరిన్ని వీడియోస్ కూడా మేము ముందుకు తీసుకురాగలము. ఇలా ఏం జరిగాయి ఏంటి మా